గోపీచంద్ కథానాయకుడుగా వచ్చిన సాహసం సినిమా గుర్తుండే ఉంటుంది అందరికీ. అందులో హీరోయిన్ తాప్సీ పరమ భక్తురాలు. ఎన్ని కష్టనష్టాలకు ఓర్చుకునైనా పాకిస్తాన్లో ఉన్న హింగలాజ్ మాత శక్తిపీఠాన్ని చేరుకోవాలన్న ఆశయంతో ఉంటుంది. ఎవరి హింగలాజ్ మాత శక్తిపీఠాలలో ఆమె స్థానం ఏమిటి? సతీదేవి శరీర భాగాలు పడిన శక్తిపీఠాలు 18 అని అందరికీ తెలిసిందే. కానీ వేర్వేరు గ్రంథాలలో ఈ సంఖ్య వేర్వేరుగా కనిపిస్తోంది. చాలా సందర్భాలలో వాటిలో హింగలాజ్ దేవిని కూడా ఓ శక్తిపీఠంగా పేర్కొనడం గమనించవచ్చు. పాకిస్తాన్లోని కరాచీకి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో బలూచిస్తాన్ అనే ప్రాంతంలో ఉన్నదే ఈ హింగలాజ్ దేవి ఆలయం. స్థల పురాణం ప్రకారం ఇక్కడ అమ్మవారి తలలోని కొంత భాగం పడిందని, అందుకే ఇక్కడి మూర్తికి ఒక రూపు అంటూ ఉండదని అంటారు. ఒక చిన్న గుహలో మట్టితో చేసిన పీఠం మీద సింధూరం పులిమిన ఒక రాయి మాత్రమే భక్తులకు కనిపిస్తుంది. సంస్కృతంలో సింధూరాన్ని హింగళము అని పిలుస్తారు. అలా ఈ దేవికి హింగలాజ్ మాత అన్న పేరు వచ్చిందని అంటారు. మరో ఐతిహ్యం ప్రకారం ఒకప్పుడు హింగలుడనే రాక్షసుడు ప్రజలను పీడిస్తూ ఉండేవాడు. అతన్ని సంహరించేందుకు సాక్షాత్తు అమ్మవారే అవతరించారని, ఆ అమ్మవారి నుంచి తప్పించుకుంటూ హింగలుడు ఈ గుహలోకి ప్రవేశించాడని, అతని వెనకే గుహలోకి వెళ్ళిన అమ్మవారు హింగలుడిని సంహరించిందని, అలా అమ్మవారికి హింగలాజ్ దేవి అన్న పేరు స్థిరపడిందని అంటారు. హింగలాజ్ దేవి ఆలయం ఇరుకైన లోయల మధ్యన ఉంటుంది. ఒకప్పుడు ఈ ఆలయాన్ని చేర్చుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. కానీ పెరిగిన సదుపాయాల దృష్ట్యా ఇప్పుడంత కష్టపడనవసరం లేదు. దాంతో నిరంతరం ఈ ఆలయం భక్తులతో సందడిగానే ఉంటుంది. ఇక ఏప్రిల్ నెలలో 4 రోజుల పాటు జరిగే ఉత్సవాల సమయంలో అయితే భక్తుల తాకిడి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి అనారోగ్యం వచ్చినా, ఆపద ఏర్పడిన హింగలాజ్ మాత ఆశీస్సులతో అవి తొలగిపోతాయని ఓ నమ్మకం. అందుకే ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. పైగా క్షత్రియులలో కొన్ని శాఖల వారికి ఈ తల్లి కులదైవం కూడా. పరశురాముడు క్షత్రియులందరినీ హతమారుస్తున్న సమయంలో హింగలాజ్ దేవి కొందరు క్షత్రియులను రక్షించిందట. అందుకని వారి వారసులు ఇప్పటికే ఆ తల్లిని కొలుస్తూ ఉంటారు. హింగలాజ్ దేవిని హిందువులు కొలవడం సరే, కానీ ముస్లింలు కూడా ఈ తల్లిని ఆరాధించడం ఓ విశేషం. వారంతా ఈ ఆలయాన్ని నానీకి మందిర్ అని పిలుస్తారు. ఈ తల్లికి కాషాయపు వస్త్రాలు, అగరత్తులు అందిస్తారు. స్థానికులలో అలాంటి భక్తి ఉండబట్టే పాకిస్తాన్లో ఇతర దేవాలయాలన్నీ కాలగర్భంలో కలిసిపోయిన హింగలాజ్ మాత ఆలయం మాత్రం ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉంది.